అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చిట్ చాట్ విత్ యాక్టింగ్ గురు. ఈరోజు యాక్టింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు కాకుండా ఒక జనరల్గా నా లైఫ్లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. జనరల్గా చాలామంది పాజిటివ్గా ఉండు, పాజిటివ్గా ఆలోచించు, పాజిటివ్ థాట్స్ నీ మైండ్లో ఉంటే నీకు జరిగేవన్నీ కూడా పాజిటివ్గా జరుగుతాయి అని అనడం విన్నాను. చాలామంది అదే ఫీల్ అవుతూ ఉంటారు. అయితే ఇనీషియల్గా నాకు ఈ పాజిటివిటీ, పాజిటివ్ థింకింగ్ అన్న విషయాలు గురించి ఆలోచించినప్పుడు నేను ఋషి విద్యాలయ గురుకులం అని విశాఖపట్నం దగ్గర పెందుర్తి దగ్గర ఒక ఆశ్రమ పాఠశాల ఉంది. అందులో ఋషి ప్రభాకర్ గారని ఆయన SSY సిద్ధ సమాధి యోగా అని ఆయన కనిపెట్టారు. ఆయన చాలా ఫేమస్ గురువుగారు ఇప్పుడు లేరు. నేను ఋషి విద్యాలయ గురుకులం అని ఆ గురుకులంలో ఆర్ట్ అండ్ డ్రామా టీచర్గా జాయిన్ అయ్యాను. అక్కడ చాలా పాజిటివిటీ ఉండేది. ఒక ఫారెస్ట్ లాగా, అంటే వనం లాగా ఉంటుంది ఆ స్కూలు. ప్రతి చోట పాజిటివ్ థింకింగ్ గురించి, పాజిటివ్ కౌన్సిలింగ్ గురించి, పాజిటివ్గానే సానుకూలమైన దృక్పథంతోనే ఉండాలి అన్న విషయాలే ప్లెకార్డ్స్లో చేసేవారనమాట. నేను అప్పుడే కొత్తగా నా చదువు కంప్లీట్ అయ్యి ఉద్యోగ జీవితంలోకి అడుగుపెట్టిన టైం అనమాట. పాజిటివిటీ 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 అని చూస్తూ ఉంటే నాకు ఏంటి పాజిటివిటీ, యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఉండాలి. అంటే పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా జరిగేదాన్ని నెగిటివ్ అయితే నెగిటివ్ లాగా, పాజిటివ్ అయితే పాజిటివ్ లాగా రిసీవ్ చేసుకోవాలి. కానీ పాజిటివ్గా ఆలోచించాలి అని అంటారేంటి, ఇది లాజిక్ లేకుండా ఉంది కాన్సెప్ట్ అని చిరాకు పడేవాడిని. ఫర్ ఎగ్జాంపుల్, నాకు కడుపు నొప్పి వస్తుంది, విపరీతంగా నొప్పి వస్తుంది. లేదు నాకు కడుపు నొప్పి రాలేదు, నాకు బాగానే ఉంది. అరే లోపల కడుపు నొప్పి దంచేస్తుంటే బాగానే ఉంది అని పాజిటివ్గా అనుకుంటే కడుపు నొప్పి తగ్గిపోతుందా? ఇది ఒక కాన్సెప్ట్. అలాగే దారంటే నడుచుకుంటూ వెళ్తున్నాం, ఎదర అంతా పాజిటివ్గానే ఉంది, రోడ్డు బ్రహ్మాండంగా ఉంటుంది, అంతా చక్కగా ఉంటుందని పాజిటివ్గా ఆలోచించుకుంటూ నడుచుకుంటూ వెళ్తే మధ్యలో ముళ్ళు ఉన్నాయి, కంపలు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, లేదంటే గుట్టలు ఉన్నాయి, గుట్టలో పడిపోతాం కదా. ఇక్కడ పాజిటివ్గా ఆలోచించడం అంటే ఆ ఎదర ముళ్ళు ఉన్నాయని ముళ్ళు లేవు, అంతా బాగానే ఉంది, రోడ్డు సాఫీగా ఉంది అని అనుకుంటూ వెళ్ళడం అనేది పాజిటివిటీ ఎలాగవుతుంది, అది నెగిటివ్ థాటే అవుతుంది. వాట్ ఈస్ దిస్ అని చెప్పేసి కొంచెం చిరాకు పడేవాడిని. ఆ తర్వాత దాని గురించి నేను చదవటం వల్ల, వినటం వల్ల, ఎక్కువ మంది అంటే ప్రాక్టికల్గా జరిగిన విషయాలు చూడటం వల్ల నాకు అర్థమైంది. అంటే ఈ సీక్రెట్ అనే పుస్తకం చదవటం వల్ల కూడా, నువ్వు యద్భావం తద్భవతి అంటారు కదా, నువ్వేదైతే మనసులో అనుకుంటూ నిరంతరంగా ఆలోచిస్తున్నావు అదే నీకు అవుతుంది, నీ కళ్ళ ముందు కూడా ఆవిష్కరించబడుతుంది అని అంటూ ఉంటారు కదా, యద్భావం తద్భవతి అంటారు. అదే సీక్రెట్ అనే బుక్లో ఏంటంటే నువ్వు ఎలాగా ఆలోచిస్తే, ఏమి యాక్సెప్ట్ చేస్తే, దేని గురించి నువ్వు నిరంతరం ఆలోచిస్తే అదే నువ్వు అట్రాక్ట్ చేస్తూ ఉంటావు, నీ జీవితంలో అదే జరుగుతుంది అని అంటూ ఉంటారు. సో నేను ఈ పాజిటివ్ థింకింగ్ అనేటటువంటిది మిరాకిల్ రిజల్ట్స్ ఇస్తుంది అన్న విషయం ప్రాక్టికల్గా నాకు తర్వాత అర్థమైంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను హైదరాబాద్లో గ్లెండేల్ అకాడమీ ఇంటర్నేషనల్ స్కూల్ అని ఆ స్కూల్లో ఆర్ట్ అండ్ డ్రామా టీచర్గా చేసేవాడిని. డిఫరెంట్ స్కూల్స్లో నేను ఆర్ట్ టీచర్గా చేశాను. ఇక్కడ నెగిటివిటీ ఉన్నా సరే, అంటే పిల్లల్ని వాళ్ళు అల్లరి చేసినా వాడు అల్లరి చేయటం లేదని, లేదా పాజిటివ్ కౌన్సిలింగ్ ఇస్తూ ఈ పిల్లోడు చాలా తెలివైనడు, చాలా మంచోడు రా, నువ్వు చాలా బాగా చేస్తావు రా, నీకు ఫోకస్ చాలా ఎక్కువ, నువ్వు చాలా బాగా రాణిస్తావు అని చెప్పేసి పొగుడుతూ ఉండడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది అని చాలామంది అనుకుంటూ ఉంటే నేను చాలా ఎటకారంగా ఫీల్ అయ్యేవాడిని. కానీ నా లైఫ్లో ఒక జరిగిన సంఘటన మొత్తం నా ఆలోచన విధానాన్ని మార్చేసింది. అదేంటంటే, నేను డ్రాయింగ్ క్లాస్ చెప్పేవాడిని. డ్రాయింగ్ క్లాస్లో ఫర్ ఎగ్జాంపుల్ 40 నిమిషాల పీరియడ్ అనుకోండి, నేను ఒక 10 నిమిషాలు బోర్డు మీద డ్రాయింగ్ వేయడానికి టైం స్పెండ్ చేస్తే మిగతా 30 నిమిషాలు పిల్లలు దాన్ని చూసి డ్రాయింగ్ వేయాలి. అయితే ఇలాగా బోర్డు మీద ఏ ల్యాండ్స్కేపో, ఏ యానిమలో, బర్డో బొమ్మ గీస్తుంటే మొత్తం ల్యాండ్స్కేప్ బొమ్మ గీయడానికి 10 నిమిషాలు పడితే 10 నిమిషాలు పట్టి చిల్డ్రన్ ప్లీజ్ కాపీ దిస్ పిక్చర్ కేర్ఫుల్లీ అని చెప్పేసి అనేసరికి పిల్లలందరూ దే స్టార్ట్ డ్రాయింగ్ దట్ పిక్చర్, స్టార్ట్ కాపీయింగ్ ద పిక్చర్ ఫ్రమ్ ద బ్లాక్ బోర్డ్. అయితే జస్ట్ 2 minutesలో ఒక పిల్లడు, సార్ ఐ కంప్లీటెడ్ దిస్ పెయింటింగ్ డ్రాయింగ్ అనేవాడు. పిల్లలందరూ ఇంకా గీయడం మొదలు పెట్టారు, వీడు కంప్లీట్ చేసే చేతిలో పెట్టేసేవాడు.
ఇంత ఫాస్ట్గా ఉన్నాడు ఏంటని చూస్తే కనీసం నేను వేసిన డ్రాయింగ్లో 2% కూడా సేమ్ అలా లేదు. 2% కూడా కాపీ చేయలేదు. అంటే వాడికి తోచింది, వాడికి నచ్చింది 4 స్క్రిబ్లింగ్ గీతలు గీసేసి సార్ నేను కంప్లీట్ చేశాను చూపించాడు. చూశాను, నాకు పిచ్చి కోపం వచ్చింది. ఏంటిది అంటే నేను ఎలా రియాక్ట్ అవ్వాలో తెలీదు. పిల్లల్నేమో కొట్టకూడదు, తిట్టకూడదు ఇంటర్నేషనల్ స్కూల్స్లో. ఎందుకు అనవసరంగా మనం ఎమోషన్ ఫీల్ అయిపోయి పిల్లోడు బాగుపడాలని కొట్టేయడం, తిట్టేయడం చేస్తే మళ్ళీ దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో మనకు తెలియదు. నేను కొత్తగా జాబ్లో జాయిన్ అయిన పరిస్థితి అప్పుడు చూశాను. ఇంకా ఆయన తిట్టలేక కొట్టలేక వావ్ సూపర్ ఎక్సలెంట్ కీప్ ఇట్ అప్ అని ఆ బుక్ అడి చేతిలో పెట్టాను. తిట్టడం ఇష్టం లేక వాడు తీసుకుని వెళ్ళిపోయాడు. అలాగే వారానికి నాకు ఆర్ట్ క్లాసులు 2 ఉండేవి ఆ క్లాస్కి. మేబీ వాడు 3వ తరగతి చదువుతున్నాడు అప్పుడు. అది అయిపోయింది. నెక్స్ట్ వీక్ మళ్ళీ క్లాస్కి వచ్చినప్పుడు వేరే డ్రాయింగ్ వేస్తే పిల్లలందరూ నేను 10 నిమిషాలు తీసుకుంటే పిల్లలు వాళ్ళు ఒక 20 నిమిషాలు ఈజీగా తీసుకున్నారు డ్రాయింగ్ కంప్లీట్ చేయడానికి. అందులో ఇంకా ఎన్నో తప్పులు వస్తూ ఉండేవి. వీడు మాత్రం డ్రాయింగ్ చేయగానే సార్ కంప్లీటెడ్ అని చూస్తే మళ్ళీ మామూలే వావ్ ఎక్సలెంట్ అని పిల్లలందరికీ చూపించేవాడిని. పిల్లలకి తెలుసు, నాకు తెలుసు ఆ డ్రాయింగ్ బాగాలేదని. వావ్ అందరు క్లాప్ ఫర్ దిస్ బాయ్, హీజ్ అన్ ఎక్సలెంట్ ఆర్టిస్ట్, కమాన్ కీప్ ఇట్ అప్ వెరీ గుడ్ అని చెప్పేసి వాడికి చెప్పి బొమ్మ పిల్లలందరూ చెప్తే వాళ్ళు నవ్వుకునేవారు. మళ్ళీ బుక్ తీసి కీప్ ఇట్ అప్ వాడు వెళ్ళిపోయేవాడు. ఇలాగా సంవత్సరం అంతా అలాగే జరిగింది. జరిగిన తర్వాత ఇంక నాకు కొరకరాని కొయ్య అయిపోయాడు. ఇంకో వాడిని తిట్టడం ఇష్టం లేక నేను ఆ విధంగా ట్రీట్ చేయడం మొదలుపెట్టాను అనమాట. అయితే సమ్మర్ హాలిడేస్ వచ్చాయి. సమ్మర్ హాలిడేస్ కంప్లీట్ అయిన తర్వాత వాడు 4th క్లాస్కి వచ్చాడు. యాజ్ యూజువల్ మళ్ళీ క్లాస్కి వెళ్ళాలి కదా. క్లాస్కి వెళ్ళినప్పుడు నేను డ్రాయింగ్ వేయడానికి 10 నిమిషాలు తీసుకుంటే పిల్లలందరూ 20 నిమిషాలు తీసుకుంటే వాడు 10 నిమిషాలు తీసుకుని సార్ ఐ కంప్లీటెడ్ అని. దేంటి ఎంత లేట్గా వచ్చాడు ఈరోజు, ఎప్పుడు 2 మినిట్స్కి వచ్చేస్తాడు కదా, వీడేంటి ఎంత తొందరగా వచ్చాడని చూస్తే నేను షాక్. అసలు ఎంత బాగా వేసాడంటే వాడు వేసింది బేసిక్గా వాడు ఆ బొమ్మ వేసాడని నేను అనుకోలేదు. హూ డిడ్ దిస్ పిక్చర్ అని. ఐ ఓన్లీ డిడ్ సార్ అన్నాడు. అప్పుడు పిల్లలందరిని అడిగాను, మీలో ఎవరన్నా చేశారా, ఎవరన్నా హెల్ప్ చేశారా, లేదంటే వీడే చేశాడా చెప్పండి. నో సార్ హీ హిమ్సెల్ఫ్ కంప్లీటెడ్ దిస్ డ్రాయింగ్ సార్ అని. నాకు ఫీజులు ఎగిరిపోయి అసలు కనీసం 2-3% కూడా బాగా వేయని పిల్లోడు ఆల్మోస్ట్ 70% ఎక్సలెంట్గా డ్రాయింగ్ చేశాడు. నాకు పని చేయదు. నువ్వే చేసావంటే నేనే చేశాను సార్ అని. నిజం చెప్పు, నువ్వే చేసావంటే నేనే చేశాను సార్, ప్రామిస్ సార్, ఐ స్వేర్ సార్ అన్నాడు. ఓకే, మళ్ళీ వాడిని టెస్ట్ చేద్దామని ఇంకో బొమ్మ ఇచ్చాను. ఆ పేపర్ మీద పక్కన ఒక బొమ్మ ఇస్తే దీన్ని కాపీ చేయరాను. ఒక 10 నిమిషాలు తీసుకుని మళ్ళీ కాపీ చేశాడు. ఎంత ట్రెమెండస్ చేంజ్ అంటే వాళ్ళలోని. కనీసం ఆ డ్రాయింగ్ కాదు కదా, వాడు అసలు ఎందుకు పనికిరాడు. అలాంటిది సమ్మర్ హాలిడేస్ 2 months గ్యాప్లో వాడు మళ్ళీ తిరిగి 4th క్లాస్లోకి వచ్చేసరికి ఎక్సలెంట్ ఇంప్రూవ్మెంట్. అసలు ఎలా జరిగింది ఈ మార్పు, వాళ్ళు ఎందుకు వచ్చింది, ఎంత ఫోకస్, ఎంత డ్రాయింగ్ స్కిల్ వాళ్ళు ఎలా పెరిగింది అని ఒకసారి నేను ఆలోచించుకుంటూ ఉంటే వాడికి తెలియదు వాడు బొమ్మ బాగా గీయట్లేదని. వాడికి అనిపించింది స్క్రిబ్లింగ్ చేసేసి నా చేతిలో పెట్టేసేవాడు. నేను కూడా కావాలనే ఎక్సలెంట్ అని పిల్లల చేత క్లాప్స్ కొట్టించడం, చాలా బాగా చేస్తున్నావు, కీప్ ఇట్ అప్ అనడం, వాడు మైండ్ ఆలోచించడం మొదలుపెట్టింది. సార్ ఎంత పొగుడుతున్నారంటే నేను చాలా బాగా డ్రాయింగ్ వేసే స్కిల్ ఉందన్నమాట నాలో, అంటే చాలా బాగా నేను బొమ్మలు వేయగలను అనమాట అని హీ బిలీవ్ హిమ్సెల్ఫ్. అంటే ప్రతి ఒక్కరిలోనూ కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అని ఉంటుంది అనుకుంటాం కదా. ఎప్పుడైతే నేను పొగడడం, పిల్లలందరి చేత క్లాప్స్ కొట్టించడం జరిగిందో వాడి సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అయిపోయింది. వీడు ఫీల్ అయ్యాడు కాన్షియస్ లెవెల్లో, వీడు నేను బొమ్మలు బాగా వేయగలను, అందుకే సార్ ఎన్నిసార్లు వచ్చినా సరే బ్రహ్మాండంగా ఉందని అంటున్నారు కాబట్టి నేను బొమ్మలు వేయగలను అనుకున్నాడు. సమ్మర్ హాలిడేస్లో హీ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్. సో వాటి సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అయ్యి ఆ బొమ్మల్ని ఫోకస్డ్గా, అర్థవంతంగా గీయటం, పేషెన్సీతో ఉంచు కొంచెం వెయిట్ చేస్తూ గీయటం అనే అలవాటు వాడికి వచ్చింది. అప్పటికే చాలా బొమ్మలు గీసుంటాడు. డైరెక్ట్గా క్లాస్కి వచ్చేసరికి వాళ్ళు ఇంత ఇంప్రూవ్మెంట్ ఏందనే విషయం పిల్లలకి తెలీదు, నాకు తెలీదు. ఒక్కసారిగా అంత ట్రెమెండస్ చేంజ్ వచ్చేసరికి నేను ఆశ్చర్యపోయాను. ఇలా ఎందుకు జరిగిందంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎందుకు జరిగిందంటే నేను వాడిని పాజిటివ్గా వెరీ గుడ్, సూపర్, ఎక్సలెంట్ అంటే యాక్చువల్గా అది అబద్ధం. నేను వాడిని పొగడ్డం అనేది అబద్ధం, కానీ ఆ పిల్లోడికి తెలియదు నేను అబద్ధం చెప్తున్నాను అని. నేను యాక్చువల్గా వాడిని మోసం చేశాను, కానీ వాడు సబ్ కాన్షియస్ మైండ్ చాలా సీరియస్గా తీసుకుంది. ఈ బికేమ్ అన్ ఆర్టిస్ట్. అప్పుడు నిజంగా అందరినీ లేచి నించోబెట్టి క్లాప్స్ కొట్టించాను వాడు హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అయితే
పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ అని అందులో కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఒక విషయాన్ని నువ్వు బ్లైండ్గా నమ్మితే, నీకు ఆ లక్షణం లేకపోయినా పర్లేదు, బ్లైండ్గా నేను ఇది అవుతాను, ఇది చేస్తాను, ఇది చేయగలను నమ్మితే అది ఒక రోజుకి నీ సొంతం అయిపోతుంది. నీకు ఆ స్కిల్ లేకపోయినా సరే ప్రకృతి ఆ స్కిల్, నీ సబ్ కాన్షియస్ మైండ్ ఆ స్కిల్ నీకు వచ్చేలా చేస్తుంది. అందువల్ల నువ్వు ఒకటి తయారవుతావు. అందుకే ఏదన్నా నువ్వు ఇప్పుడు బర్నింగ్ డిజైర్ అంటారు కదా, సంకల్పం అంటారు కదా, సంకల్పం గట్టిగా పెట్టుకొని దేని మీదకి డీవియేట్ అవ్వకుండా అదే ఫోకస్డ్గా పని చేస్తే డెఫినెట్గా నువ్వు అనుకున్న స్థితికి నువ్వు వెళ్తావు, నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు. సో ఈ మొదట్లో పాజిటివిటీ అంటే ఏంటి, ఉన్నదాన్ని యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్గా యాక్సెప్ట్ చేయాలి. కానీ పాజిటివిటీ నెగిటివిటీ ఏంటి, నెగిటివ్ అంటే నెగిటివ్లా ఫీల్ అవ్వాలి, పాజిటివ్ అంటే పాజిటివిటీ లాగా ఫీల్ అవ్వాలని ఆలోచించి నేను డ్యూరేషన్ ఆఫ్ 3-4-5 ఇయర్స్లో నా మైండ్, రే అబ్బాయి నువ్వు అనుకున్నది కరెక్ట్ కాదురా, ఇదిగో పాజిటివిటీ అంటే లేనిది కూడా తయారవుతుంది, ఉండేటట్టు అవుతుంది అని చెప్పేసి నాకే ప్రాక్టికల్గా నిరూపణ జరిగిందనమాట. కాబట్టి ఇప్పుడు చిన్నపిల్లలు కానీ, మీ పిల్లలు కానీ, పెద్దలు కానీ ఎవరినన్నా పాజిటివ్ కౌన్సిలింగ్ చేయటం వల్ల బాగా జరుగుతుంది, నువ్వు బాగా చేయగలవు, వాడు చేయకపోయినా సరే నువ్వు బాగా చేయగలవు అని మనం మాట్లాడడం వల్ల వాడు ఏదో ఒక టైంలో వాడు పాజిటివ్గా రియాక్ట్ అవుతాడు. చేసేలే ఎదవైడ్ ప్లేట్స్, ఎప్పుడు స్థిరంగా ఒక్క పని చెయ్యు అని చెప్పేసి మనం తిడుతూ ఉంటే ఆ పని చేయకూడదనే విషయమే వాడి సబ్ కాన్షియస్ మైండ్ తీసుకుంటుంది. సో మీకు అర్థమయ్యే ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.